బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలోని గురుకుల ఆశ్రమ పాఠశాల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సుమారుగా 48 మంది చిన్నారులు గత 10 నెలల్లో చనిపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది. కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శిస్తున్నాము. కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు, మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము, మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి. వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు, వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు, డార్మెటరీలు సరిగా ఉండడం లేదు, వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు. పురుగుల అన్నం పెడతా ఉన్నారు, ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు. దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు. సుమారుగా 850 మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది. ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలను సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం, ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి, అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది, అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా మేము విజిట్ చేసేటువంటి వాళ్ళం, సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం. ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది. కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా వంతుగా మేము అక్కడ బ్లాంకెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శానిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, చిన్నారులకు కూడా జాగ్రత్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. కానీ దాన్ని అడ్డుకుంటూ ఈరోజు ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నది. తప్పకుండా ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ చిన్నారుల విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా తప్పకుండా మీ ముందుకెళ్తాం. పిల్లల భవిష్యత్తే ఈరోజు తెలంగాణ భవిష్యత్తుగా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పేరుబంధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అందరం కలిసి పిల్లలతోటి మమేకమై వాళ్ళ ఆహారము, వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది. ఏ దౌర్జన్యాలకు, దోపిడీలకు ఏది మేము పిల్లలకు కానీ, వాళ్ళ టీచర్లకు కానీ, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంకం కలిగించమని ఎంత మనవి చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు, ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల యొక్క ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానియకుండా చేస్తూ వారే మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి, ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు, నువ్వు వద్దు, నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా, లేకపోతే స్టూడెంట్స్గా, లేకపోతే ఈ ఊరి పౌరులుగా, ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బాధ్యతాయుతులుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. మంచి ఆహారం ఇవ్వట్లేదా, పరిశుభ్రతగా స్కూల్ లేదా, మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని, లేకపోతే మంచి ఆహారం పెట్టట్లేదని ప్రజలకు చెప్పడం, లేకపోతే పబ్లిసిటీ చేయడము ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా? మాకు అదే విషయం అర్థం కావట్లేదు.
ఇంత బాధ్యతగా మేము పొద్దున్న నుంచి 2 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్లో క్లాసులను వదిలేసి మాకే గేట్ కాపలా కాసుకుంటా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేయడం మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం.